పేరు కార్తిక్. నేను 6వ తరగతి చదువుతున్నాను. అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు నేను పండిత్ జవహర్లాల్ నెహ్రూ గురించి చెప్పబోతున్నాను. జవహర్లాల్ నెహ్రూ భారతదేశ మొదటి ప్రధానమంత్రి. ఆయన 1889 నవంబర్ 14న జన్మించారు. నెహ్రూ తండ్రి పేరు మోతీలాల్ నెహ్రూ. నెహ్రూ తల్లి పేరు స్వరూపా రాణి. స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీతో కలిసి పోరాడారు. నెహ్రూ గారు దేశానికి కొత్త దారులు చూపించారు. ఆయన విద్యాశాస్త్రంలో అభివృద్ధి చేసేందుకు కృషి చేశారు. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం. భారతదేశంలో ప్రతి ఒక్కరూ చదవాలని నెహ్రూ కోరుకున్నారు. ఆయన జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. ఆయన 1964లో మృతి చెందారు. జవహర్లాల్ నెహ్రూ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో గొప్ప నాయకుడు. అతన్ని ప్రేమగా చాచా నెహ్రూ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అతను పిల్లలను చాలా ఇష్టపడేవాడు. నెహ్రూ బ్రిటిష్ పాలన నుండి భారతదేశాన్ని విముక్తి చేయడంలో కీలక పాత్రను పోషించాడు. నెహ్రూ స్వాతంత్రం వచ్చిన తరువాత ప్రధానమంత్రి అయ్యాడు. అతని త్యాగాలను ఎప్పటికీ మర్చిపోకూడదు. ధన్యవాదాలు. జై హింద్.